ఏం పేరండి? మంజుష. మంజుష గారు ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్పమ్మ క్లినిక్? ఇక్కడ మేము గుంటూరు అండి, ఆంధ్ర నుంచి వచ్చి. గుంటూరుకి వచ్చి ఈశ్వరప్పమ్మ క్లినిక్. ఏం ప్రాబ్లం ఇది? యూరిథ్రల్ స్ట్రక్చర్ సార్, నేను సర్జరీ చేయించుకున్నాను. స్ట్రక్చర్ యూరిథ్రకు ఆపరేషన్ కూడా చేయించుకున్నాను. ఆపరేషన్ చేయించుకున్నా, ఒక 1 year చేయించుకున్నా, ఒక 1 year అట్లా ఉంది. తర్వాత మళ్ళీ అంటే స్ట్రక్చర్ యూరిథ్ర వల్ల నీకు ఏమైతుండే? యూరిన్ రాదు సార్, యూరిన్ అస్సలు రాదు. 1 hour వాష్రూమ్ లో కూర్చున్నా యూరిన్ వెళ్ళదు. కాబట్టి వాటర్ రావటం అట్లా అనిపిస్తుంది. మళ్ళీ మనకి కొంతసేపటికి కింద అబ్డామిన్ అంతా ప్రెషర్ గా, ఫుల్ ప్రెషర్ గా యూరిన్ వస్తున్నట్లు. అంతే, ఇక బ్లాడర్ నిండినప్పుడు పొట్ట అంతా ఉబ్బినట్టు అవుతుంది. వాష్రూమ్ కి వెళ్తే యూరిన్ రాదు. మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ లో మందులు వాడిన రోజు ఏంది? ఇప్పుడు ఒక 5 months నుంచి వాడుతున్నాను. చాలా చేంజ్ వచ్చింది, చాలా నార్మల్ అవుతుంది. మాక్సిమం 80% చేంజ్ వచ్చింది. వెరీ గుడ్. మరి ఆపరేషన్ చేసినా తక్కువ కానటువంటిది హోమియోపతి తీపి గుళికలు తింటేనే అంత చేంజ్ వచ్చింది. ఇది శాశ్వత. స్ట్రక్చర్ యూరిథ్ర అంటే యూరిథ్రల్లో ఫ్యాట్ కొవ్వు నిండిపోవడం వల్ల మూత్రనాళం అబ్స్ట్రక్ట్ అవుతుంది, అది మూసుకుపోతుంది. దానివల్ల వాళ్ళు ఆపరేషన్ చేసినా మళ్ళీ ఫామ్ అయింది. మరి మన దగ్గర హోమియోపతి వాడడం వల్ల కరిగిపోయిన ఫ్యాట్ కరిగిపోయింది, శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. ఇది ప్రజలకు తెలవడానికి, మీలాంటి బాధితులకు తెలవాలి. తెలియక నీ లెక్క మోసపోతున్నారు. ఆపరేషన్కి ఎంత ఖర్చు పెట్టినావు? 1,50,000. మరి 1,50,000 పెట్టినా కాకపోయా, మళ్ళా యూరిన్ అబ్స్ట్రక్ట్ అయితే మళ్ళీ పోతే ఏమన్నాడు? వస్తుంది. నేను చెప్పాను కదా, 6 months కి రావచ్చు, 1 year కి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. నేను చెప్పాను కదా అమ్మా అన్నారు. మళ్ళీ అనస్థిషియా ఇచ్చి డైలటేషన్ చేయించుకోమన్నా. ఇక మంత్లీ వన్స్ 6 months కి ఒకసారి నీకు ప్రాబ్లం ఎక్కువైనప్పుడల్లా డైలటేషన్ చేయించుకోవడమే. అంతకన్నా ఇక జీవితాంతం చిన్న ఏజ్, ఇప్పుడు ఎప్పటిదాకా జీవితాంతం నువ్వు డైలటేషన్ చేసుకుంటుంటావు. ఒకసారి చేస్తే నీకు ఎంత బాధ అయింది? చాలా. 3 days డెవలప్ అయినా అసలు. మరి ఒక్కసారి చేస్తేనే 3 రోజులు ఇంట్లో వండుకున్నావు అంటే మరి ఎంత పెద్ద బాధ అది. ఓకేనా? మళ్ళీ మొత్తం తగ్గినాక వీడియో తీసుకుంటాం. ఓకే సార్.